ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. గిగ్ వర్కర్స్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఈ మధ్య ఆమోదం తెలిపింది. త్వరలోనే అది చట్టంగా మారి అమల్లోకి రానుంది. ఫుడ్, లాజిస్టిక్స్ వంటి వాటిని ఇంటింటికి డెలివరీ చేసే కార్మికులకు సామాజిక, ఆర్థిక, ఉద్యోగ భద్రత కల్పించడమే టార్గెట్ గా ఈ బిల్లును తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. త్వరలోనే చట్టంగా మారనున్న ఈ బిల్లుతో గిగ్ వర్కర్స్ కి సమకూరే ఆ ప్రయోజనాలేంటి, కార్మికుల డిమాండ్లేంటి చూద్దాం. గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ బిల్లుకు ఈ మధ్య అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా గిగ్ వర్కర్ల కోసం చట్టం తెచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో 3 నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్స్ వివిధ ప్లాట్ఫామ్స్ లో పనిచేస్తున్నారు. హైదరాబాద్ సిటీలోనే అధికంగా గిగ్ వర్కర్స్ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్, డెలివరీ, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ వంటి వాటిలోనే అధికంగా ఉన్నారు. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, బ్లింకిన్ లాంటి సేవలను జనం ఎక్కువగా వాడుకుంటారు. ఇవే కాక గిగ్ వర్కర్స్ వివిధ రకాల ప్లాట్ఫామ్స్ లో కూడా పనిచేస్తున్నారు. గిగ్ వర్కర్స్ కు డైలీ పని గంటలు లేదంటే ఆర్డర్స్ ఆధారంగా వేతనం చెల్లిస్తాయి ఆయా సంస్థలు. దాదాపు ప్రతి గిగ్ వర్కర్ 10 నుంచి 12 గంటల సగటున పనిచేస్తున్నా కూడా వీరి సంపాదనలో 30% కమిషన్ తీసుకుంటున్నాయి ప్లాట్ఫామ్లు. దీనివల్ల వర్కర్స్ శ్రమంతా ప్లాట్ఫామ్స్ తీసుకోగా కనీస ఉద్యోగ, జీవిత భద్రత లేకుండా పోతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం చట్టం అమలు చేయబోతోంది. ఈ చట్టంతో గిగ్ వర్కర్లను స్పెషల్ లేబర్ కమ్యూనిటీగా గుర్తించి వారికి ఆర్థిక, సామాజిక భద్రతను కల్పిస్తుంది ప్రభుత్వం. అంతేకాకుండా గిగ్ వర్కర్స్ సమస్యలు సంక్షేమం కోసం సామాజిక భద్రత సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనుంది. హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ లాంటివి కూడా తప్పనిసరి చేసింది ప్రభుత్వం. వీరికి ఆధార్ లాంటి యూనిక్ ఐడి ఇవ్వనున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్ఫామ్లు వర్కర్లకు చెల్లించే మొత్తంలో 1% నుంచి 2% వరకు వాటాను గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ కోసం ఇవ్వనున్నాయి. దీనికి ప్రభుత్వం కూడా ఇతర నిధులను కూడా కలిపి గిగ్ సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెబుతోంది. ప్లాట్ఫామ్లో గిగ్ వర్కర్స్ కు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సగటున 100 మంది కార్మికులు పనిచేస్తున్న ప్రతి ప్లాట్ఫామ్లో అంతర్గత వివాద పరిష్కార కమిటీని తప్పనిసరి చేయనున్నారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ చట్టంతో సరైన కారణం లేకుండా ఎంప్లాయీస్ ను తొలగించడం కుదరదు. ఎంప్లాయీస్ ను తొలగించాలంటే 7 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి. వర్క్, రేటింగ్స్, బోనస్ లాంటి అంశాల్లో ఇతర ప్రమేయం లేకుండా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసే ఆల్గోరిథంలలో పారదర్శకత ఉండాలని గిగ్ బిల్లు స్పష్టం చేస్తోంది. కొత్త చట్టంతో గిగ్ వర్కర్స్ సంతోషంగానే ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా గిగ్ బోర్డు చేయడం మంచిది అయినా దానికి చైర్మన్ గా సంబంధిత శాఖ మంత్రిని పెట్టడం వారిని నిరాశపరుస్తోంది. ప్రతి విషయంలో మంత్రిని కలవాలంటే కుదరదు. వీలైతే వేరే వ్యక్తిని చైర్మన్ గా నియమించాలని కోరుతున్నారు గిగ్ కార్మికులు. ఇక పేమెంట్ విషయంలో వేజ్ నిర్ణయం అనేది స్పష్టంగా లేదంటున్నారు. మొత్తంగా బిల్ అంతా తమకు ఆమోదయోగ్యంగానే ఉన్నా తమకు ఇచ్చే ఆదాయం విషయంలో స్పష్టత తీసుకురావాలని కోరుతున్నారు.